హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ ఆటను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నారో సిపిఆర్ రావడం జరిగింది, బట్ ప్రైస్ అనేది హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే సో ఈ లెవెల్ కిందనే, అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అంటే బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సెల్ సైడ్ వెళ్తాం, లేదు అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి సిఈ సైడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనకు సో ప్రైస్ అనేది S2 కింద ఓపెన్ అయింది. S2 కింద ఓపెన్ అయ్యి కొంచెం అంటే డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సో పైనే అంటే S2 దగ్గరలో క్లోజ్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఎప్పుడైతే మళ్ళీ ఈ S2కు పుల్ బ్యాక్ వస్తుందో ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో థర్డ్ క్యాండిల్ లో కింద మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. బట్ ఈరోజు చాలా అంటే స్టార్టింగ్ అవర్స్ అయితే చాలా వోలటైల్ ఉన్నది చూడండి. సో ఇంత గ్యాప్ అప్ అంటే ఇంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ కూడా ఈ విక్స్ని చూస్తూ ఉంటే మనకు అంటే క్లియర్ అంటే అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ అని ఏది చెప్పలేని పరిస్థితిలో ఉండడం జరిగింది. డౌన్ సైడ్ విక్ వచ్చింది, అప్ సైడ్ విక్ వచ్చింది. సో సెకండ్ క్యాండిల్ కూడా అలానే వచ్చింది, థర్డ్ క్యాండిల్ కూడా అలానే వచ్చింది. సో పూర్తిగా ఇండిసిషన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఇండిసిషన్ క్యాండిల్ వచ్చినప్పుడు సో మనం డెఫినెట్గా కొంచెం అంటే ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకొని ఉంటే సో డెఫినెట్గా స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. సో ఎనీహౌ మనం డిస్కషన్ చేసి స్ట్రాటజీ ప్రకారం సో S2కి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. S2కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది సో దీనికి కనీసం ఇక్కడ వరకైనా రావాలి, బట్ ఇది సో దగ్గరలో నుంచే అంటే వెనుకకైతే వెళ్ళడం జరిగింది, బట్ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే ఇక్కడ ఈ క్యాండిల్ హై పైన ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర అంటే ఓపెనింగే ఈ లెవెల్ దగ్గర తీసుకోవడం అంటే రావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది మినిమం 1:2 టైమ్స్, మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ఈ సప్లై జోన్కి ప్రైస్ అనేది రీచ్ అయింది, బట్ ఇక్కడ మనకు విక్ రివర్సల్ క్యాండిల్ అయితే ఇలాంటిది రాలేదు. అంటే దీని నుంచి మనకు కంప్లీట్గా డౌన్ సైడ్ రావాలి. సో అలాంటి విక్ రివర్సల్ క్యాండిల్ అయితే మనకు రాలేదు. కాబట్టి ఈ జోన్ దగ్గర, ఈ సప్లై జోన్ దగ్గర మనకు ట్రేడ్ ఇనిషియేట్ కాలేదని చెప్పవచ్చు. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ కూడా ఉండడం జరిగింది. సో దీన్ని కన్సిడర్ చేయండి. సో ఇది ఇక్కడ ఉన్నది. సో 22 డిసెంబర్ రోజు వరకు అక్కడిది, ఇక్కడ ఇది ఒకసారి అంటే టెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఇవాళ డిమాండ్ జోన్ ప్లస్ ఈ జోన్ను రెండింటిని మార్క్ చేసుకోండి. బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 17,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 17,700 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వేస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయితే కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 16,500 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఓవరాల్ సినారియోని చూసినట్టయితే
లాంగ్ బిల్డప్ అయింది. సో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. పర్టికులర్గా ఇక్కడ ఈ ఇన్ ద మనీలో అన్వైండింగ్ అవుతుంది కాబట్టి రేపు మేబీ గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. చూద్దామంటే డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో మేబీ ఇవాళట్లాగా మళ్ళీ ఏమైనా అంటే అప్ సైడ్ అంటే మళ్ళీ పైకి రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఆప్షన్ చైన్ డాటా మాత్రం సో డౌన్ సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఆ డౌన్ సైడ్ ఫ్లాట్గా ఉంటే పైనుంచి కిందికి వస్తుంది, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు కూడా క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బేరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఆల్రెడీ ఈ లెవెల్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసింది. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది 60,600 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో దీనిపైన అంటే ఇవాళ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ వస్తే సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు 17,400 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ అంటే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. లేకపోతే డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అంటే ఈ ఈ క్యాండిల్ లోపల ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్ చేస్తుంది రేపటి రోజున. లేదు హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 16,600 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇంకా అవర్లీలో చూస్తే అవర్లీలో కూడా కంప్లీట్గా మనకు బెరిష్నెస్ షో చేస్తుంది. ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి సో బెరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకా అప్సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ వెళ్తే అంటే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 220 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ ఏమన్నా గ్యాప్ పప్పు ఓపెన్ కావడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే మనకు ఆప్షన్ చైన్ డాటా చాలా వీక్గా ఉన్నది. సో డెఫినెట్గా డౌన్ సైడే ఉండడానికి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సో ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్తుంది. 17,400 వరకు వెళ్తుంది. అంతకంటే మించి వెళ్ళకపోవచ్చు. సో ఇక డౌన్ సైడ్ ఫ్లాట్గా ఓపెన్ అయినా డౌన్ సైడ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా నెక్స్ట్ ఒకసారి ఈ 16,800 లెవెల్ని ఒకసారి టెస్ట్ అయితే చేస్తుంది. అది బ్రేక్అవుట్ వస్తే 16,600 వరకు కూడా వెళ్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే సో ఇది కూడా సేమ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. ప్రీవియస్ డే లో కింద S1 కింద ఓపెన్ కావడం జరిగింది. సో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాము. సో డౌన్ సైడ్లో సో అలాంటి అవకాశం అయితే రాలేదు. సో లేటర్ పీరియడ్లో ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ప్రీవియస్ డే లోను S1 బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్వింగ్లో అంటే దగ్గరలో ఉంది కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో అదైతే అచీవ్ కావడం అయితే జరిగింది. సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్ సో డిమాండ్ జోన్స్ ఇవ్వడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం వల్ల సప్లై జోన్స్గా మారడం జరిగింది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. సో మళ్ళీ పుల్ బ్యాక్ అనేది సో ఈ క్యాండిల్ అంటే పర్టికులర్గా ఈ క్యాండిల్లో పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇట్ కావడం అయితే జరిగింది. సో ఈ జోన్ దగ్గర సో ఇక రెండో జోన్ సో ఇది కూడా సప్లై జోనే. సో కాబట్టి ప్రైస్ అనేది ఈ లెవెల్కు రీచ్ కావడం జరిగింది. సో రీచ్ అయినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అని చెప్పాము. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే సో పర్టికులర్గా చెప్పాలంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది సో మనకు దీని కింద క్లోజ్ అయింది. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ ఈ జోన్లో కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఈరోజు అయితే చాలా వోలటాలిటీ ఉన్నది బ్యాంక్ నిఫ్టీలో. రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, దీని కిందనే ఇంకొక డిమాండ్ జోన్ ఉంది,
బట్ ఈ జోన్స్కి కొంచెం స్టాప్ లాస్ అయితే హెవీగా ఉండడం జరిగింది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయండి. ఇక్కడ కూడా ఒక డిమాండ్ జోన్ ఉంది, బట్ మన ఇవన్నీ లెవెల్స్ అవుతాయి. బట్ మార్క్ అయితే చేసుకోండి. మేబీ ఇక్కడ రివర్సల్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది, కాబట్టి ఈ 3 జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. అలాగే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది $37,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది 36,500 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమ్ము బులిష్లో ఉన్నప్పటికైతే ప్రైస్ అయితే సో క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, బట్ ఇది క్లౌడ్ కింద నుంచి ఓపెన్ అయ్యి పైన క్లోజ్ కావడం జరిగింది. సో ఇది కొంచెం అంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా మనకు బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. 38,000 పైన సస్టైన్ అయితే సో డెఫినెట్గా మనకు ఈ లెవెల్ వరకు 38,500 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో బట్ ఈ రష్యా ఉక్రెయిన్ ఇష్యూస్ చేయబట్టి సో మార్కెట్ అనేది డైలీ డౌన్ సైడ్లో క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకు గ్రీన్ క్యాండిల్ షో చేస్తున్నప్పటికీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి సో పైన క్లోజ్ అవుతున్నది. సో ఇది ఒక రకంగా బెరిష్నెస్ అని చెప్పవచ్చు. ఎనీహౌ చూద్దాం, ఇంకొక మనకు 1 వీక్ తర్వాత కన్ఫర్మ్ అయితే అవుతుంది పూర్తిగా కంప్లీట్గా డౌన్ ట్రెండా లేదంటే సైడ్ వేసా అప్ ట్రెండా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో ఒక 1 వీక్ అవుతే ఈ మార్కెట్లో అంటే పర్టికులర్గా ఈ రష్యా ఉక్రెయిన్ ఇష్యూస్ అనేవి కొంచెం క్లియర్ అయితే సో మార్కెట్ అనేది ఎటో ఒక డైరెక్షన్లో వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఒకసారి ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 36,500 లెవెల్ని టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ కింద సస్టైన్ అయినా లేదా బెరిష్ క్యాండిల్స్ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే సో నెక్స్ట్ డెఫినెట్గా ఈ లెవెల్ వరకు అయితే వస్తుంది. 35,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో డౌన్ సైడ్లో ఈ సినారియో. ఇక అప్ సైడ్లో ఇవాళట్లాగా అంటే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం దీనిపైన ఉన్న అంటే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ టార్గెట్ 38,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ అనేది 38,500 అవుతుంది, కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో కంప్లీట్గా మనకు బెరిష్నెస్ షో చేస్తుంది. సో ప్రైస్ అనేది సో ఫ్లాట్గా ఓపెన్ అయినా దీనిపైన ఓపెన్ అయినా ఈ లెవెల్ పైన ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా సో ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 38,000 దగ్గరలో ఉండడం అయితే జరిగింది. ఇక ఈ లెవెల్ 37,340 కింద ట్రేడ్ అయితే దీని కింద ఓపెన్ అయినా సో దీని కింద ట్రేడ్ అయినా నెక్స్ట్ ఒకసారి ఇవాళ లోన్ టెస్ట్ చేస్తుంది. సో వీలైతే ఇంకా ఈ లెవెల్ వరకు కూడా రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా హెవీ గ్యాప్ డౌన్ వస్తే సో ఇంకా సో ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 36,500 వరకు అంటే 400 దగ్గర ఉండడం జరిగింది, కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఎఫ్ఐ డేటాను పరిశీలించినట్టయితే సో మళ్ళీ సెల్ చేయడం జరిగింది. సో మళ్ళీ మన వాళ్ళు బై చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. సో చూద్దాం, సో వీళ్ళు ఎప్పుడు ఆపుతారో అప్పుడు మార్కెట్లో ఇంకా మంచి ర్యాలీ కొనసాగడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది.
మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.